ఇది నియంత పాలన అనడానికి నేను ఎటువంటి సంకోచించను. ఎందుకంటే ఆ నియంత పాలన అనేది జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్, లేకపోతే రేవంత్ రెడ్డా, కేసీఆర్, లేకపోతే మోడీ ఎవరు చేసినా ఖండించవలసినటువంటి విధానం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే ఏ వ్యక్తికైనా ఉంది. ఎందుకంటే నేను నియంత పాలన ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా నిరసన తెలియజేసి తుక్కుపాతంతో తొక్కేయడం కానీ, లేదంటే ఒక సీఎం వస్తున్నాడంటే మొత్తం షాపులు కట్టించేసి రోడ్ల మీద ఎవరిని వెళ్ళనీయకుండా మొత్తం బారికేడ్లు వేసేసి పోలీసులు ఎవరిని కదలనివ్వకుండా చేయడం కానీ, మరొక విషయం ఏంటంటే ప్రభుత్వ పరంగా మీటింగ్ పెడితే స్కూల్ అన్నిటికీ సెలవులు ఇచ్చేయడం, ఆ ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి బస్సులు అన్నిటిని తీసుకొచ్చాడు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీటింగ్లకి పనిచేయడం. అసలు ఏ వ్యవస్థ దేనికి పనిచేస్తుంది? ఒక వాతావరణ శాఖ కానీ, లేదంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే మరో డిపార్ట్మెంట్ కానీ, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా? ఏమైనా సమీక్షలు జరుగుతున్నాయా? దానికి సంబంధించిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. రైతు బంధువు రిలీజ్ చేస్తుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదో కొంతమంది, లేదంటే మరొకటి అమ్మఒడి రిలీజ్ చేస్తే దానికి ఇయ్యే, మిగతా పనులు ఏం చేస్తలేదు. మరొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరంగా ఒక సీఎం హోదాలో మీటింగ్ పెడితే కొన్నాళ్ళకి సెలవు ఇవ్వచ్చు. ఏదో ఏ సీఎం ఎవరైతే ఎప్పుడు కూడా పోటీ ఇచ్చాడు అనుకోవచ్చు. తన సొంతంగా తన పార్టీ ద్వారా ఎలక్షన్కి సిద్ధపడుతూ మీటింగులు పెడుతూ కూడా ప్రభుత్వ ఆఫీసులకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెలవులు ఇచ్చేసి అది ఎంత నియంత పాలన? విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నానన్న ఈ వ్యక్తి నిజంగా ఇతను ఏ జిల్లాలో మీటింగ్ పెడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 జిల్లాలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆర్టీ బస్సులన్నీ తీసేసుకుని ఆ రోజు బస్సులన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏ బస్సు వస్తుందో ఏ బస్సు రాదో తెలియక 2-3 గంటలు రోడ్డు మీద వెయిట్ చేసే పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు ఉన్నారు. ఆటోల మీద, షేర్ ఆటోల మీద, లేదా మరోటో లారీలు ఎక్కడం. మహిళలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. జగన్ అన్న మీటింగ్ ఈ ఏరియాలో జరుగుతున్నాడో చుట్టుపక్కల ఉన్న 4-5 జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్న ప్రజలు బందోబస్తుతో ప్రజలను ఇబ్బందులు పెడుతూ కనీసం సైకిల్ మీద వెళ్ళి కూడా పక్కకి లాగేస్తున్నారు కాలంలో. చాలా వీడియోలు చూస్తున్నాం మనం. ఎంత దౌర్భాగ్యం! ఒక నియంత పాలన పరిపాలిస్తున్న జగన్ నిజంగా మారవలసిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిపాలనగా మనం కొనసాగిస్తే, ఏ నాయకుడు కొనసాగించినా ఉక్కుపాదంతో తొక్కకపోతే రేపు పొద్దున ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిపోతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిపోతే ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కదా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ప్రజలు కదా రేపు పొద్దున ఇబ్బందులు పడే అవకాశాలు కంపల్సరీ ఉంటే ఈరోజు సమర్థిస్తే ఇది మాత్రం వాస్తవం. ఈ రోజు నాకు తగలవచ్చు, రేపు పొద్దున అది నీకే తగలొచ్చు. అది తెలుసుకోండి అంతే. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రతి ఒక్కడి మీద కూడా తీవ్రమైనటువంటి అణిచివేత ఉంటుంది. అది నువ్వైనా నేనైనా. అటువంటి నియంత పాలన అయితే నిజంగా చెక్కి పెట్టాలి. ప్రజలు ఏదో రూపాయలు పంచిపెడుతున్నారు, అది ముఖ్యం కాదు మనకి. ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి పదంలో నడవాలి. అప్పుడే ప్రభుత్వం. అభివృద్ధి నడుస్తలేదా? కళ్ళు మూసిపోయి ఎవడ లేడు కదా. అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది వాస్తవంగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై భీమ్ అందరికీ.